ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, వచ్చే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో నేను దానికి పోటీ చేయడానికి ఇదివరకే ఖమ్మం, నల్గొండ పూర్తి స్థాయిలో పర్యటించి అక్కడ కొంచెం ప్రచారం కూడా మొదలుపెట్టి వరంగల్లో కొన్ని ప్రాంతాలలో పర్యటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఖమ్మం, నల్గొండలో వచ్చినటువంటి ప్రతిస్పందనతోని ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ఉద్దేశంతో వరంగల్ బిడ్డగా ఈరోజు వరంగల్ ప్రజల ముందుకు వస్తుంది. కాజీపేట నా జన్మస్థానమైన ముందు నుండి విద్యార్థి దశ నుండి ఇవాటి వరకు క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా కంటక పాలనను, అనేకమైన అక్రమాలను, అది మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, ధరణి కానీ, వరంగల్ ఉమ్మడి వరంగల్లో జరిగినటువంటి సెంట్రల్ జైల్ స్కామ్ కానీ, శ్రీనిధి స్కామ్ కానీ, ములుగు ట్రైబల్ కారిడార్ టూరిజం కారిడార్లో జరిగిన స్కామ్ కానీ, అనేకమైన కుంభకోణాలు వెలుగులోకి తీసడం జరిగింది. మొన్నటి వరకు టీఎస్పీఎస్ పేపర్ లీకేజీలో కూడా ఇవన్నింటిలో జరిగిన ప్రతి అవకతవక పైన నా క్రియాశీల పాత్ర అనేది ఉద్యమపూర్వకంగా ప్రజల ముందు తీసుకొచ్చినాం. ఈరోజు ప్రజలు మేము చేసినటువంటి సాక్ష్యాల దారాలతో బయటికి తీసుకొచ్చిన దాన్ని చూసి ఈరోజు వాళ్ళు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అంతేకాకుండా నేను 179 కేసులు వేసిన ఇయాటికి, అందులో 100 కేసుల మీద ఎవడి పాలయ్యారో తెలంగాణ అని ఒక పుస్తకం కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు నేను ఏ కేసు వేసినా, ఏది మాట్లాడినా ప్రతిదీ ప్రూఫ్తో సహా, సాక్ష్యాలతో సహా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారింది, ఇక్కడి వరకే నా డ్యూటీ అనేది కాకుండా ఈరోజు ఇవన్నిటిపైన కూడా ముఖ్యంగా వరంగల్కు జరిగినటువంటి అన్యాయం నాకు తెలిసి దేశంలో ఏ జిల్లాకు కూడా జరగదు. ఈరోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన హామీ చట్టంలో పేర్కొన్నారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ అప్పుడున్న కలెక్టర్ అలసత్వం వల్ల మరి అది ఇయాటి కూడా మరి పెండింగ్లోనే ఉంది. అంతేకాకుండా సెకండ్ క్యాపిటల్గా వరంగల్ ఉండాల్సిన పరిస్థితి, దీనికి ఆ సెకండ్ క్యాపిటల్ అనే హోదా రావద్దని, ఎందుకంటే కాజీపేట జంక్షన్ ఉంది, ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉంది, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు నిట్ అంటారు దాన్ని, అన్ని హంగులు ఉన్నప్పటికీ దీనికి ఎక్కడన్నా హైదరాబాద్ తర్వాత అంత పెద్ద పేరు రాగలదని చెప్పి కేసీఆర్ కుట్రపూరితంగా ఓరుగల్లు జిల్లాను, ఓలుగల్లు చరిత్రను 7 ముక్కలు పైన కూడా ఇవన్నిటిపైన కూడా రేపు ముఖ్యంగా నేను మొన్న నల్గొండ పోయినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళినప్పుడు అందులో 2016కి వెళ్ళి విద్యార్థులకు 31 రూపాయలకు భోజనం, అంటే 6 రూపాయలు వంట ఖర్చు పోతుంది, 31 రూపాయలు పర్ హెడ్, 31 రూపాయలు 3 పూటల భోజనం ఛాయ్తో కలిపి. ఇయాటి వరకు అదే రేట్లు ఇస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఖైదీలు సెంట్రల్ జైళ్ళల్లో వివిధ నేరాలపైన జైల్లో ఉన్న వారికేమో 75 రూపాయలతో భోజనం పెడతారు. ఈరోజు భావి భారత పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రూ గారు అన్నారు, వాళ్ళకేమో 31 రూపాయలతో 3 పూటలు అన్నం పెట్టమంటారు. అంటే ఇటువంటి అనేకమైన అంశాలు అందులో ఉన్న స్టాఫ్ కానీ ఇయాటికి సరిపోయిన స్టాఫ్ అందులో లేరు, కేర్ టేకర్ లేరు. అంటే ప్రతి అంశం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇష్యూ నేను కనుగొన్నాను. వీటన్నిటిపైన కూడా రేపు ముందు గలమెత్తాల్సిన అవసరం ఉన్నది.
నేను ఇప్పటివరకు చేసినటువంటి ఉద్యమం అదొక రూపకంగా రావాలన్నా, టీఎస్పీఎస్ అక్రమార్కులకు శిక్షలు పడాలన్నా, 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, సర్వశిక్ష అభియాన్ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు జరగాలన్నా, ఈరోజు విద్యా వైద్యం అనేది పేద బడుగు బలహీన వర్గాలకు అందరినీ ద్రాక్ష లెక్క మిగిలిపోయింది. ఇవి అందరికీ అందించాలన్నా, నాకు నిస్వార్థమైన రాజకీయాలు చేస్తామని చెప్పి మన వరంగల్ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నన్ను బలపరచాలని చెప్పి వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున, వరంగల్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలంగాణ ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. నేను చెప్పిన అంశాలే కాదు, ఏ అంశమైనా సాల్వ్ చేసేంత వరకు నేను దోపిడీకి గురయ్యే వర్గం తరపున, దోపిడీ చేసే వర్గం పైన ఎప్పుడు మీకు వెన్నుదండుగా ఉంటానని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.